ఇక ముందుగా ఈరోజు వీడియోస్ కొన్ని చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. చంద్రబాబు అన్నాడు. సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు. వాటికైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. మొన్నటి దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా? నా ప్రభుత్వానికి జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా. అక్రమ కేసుల్లో వాలంటీర్లు లేరా? వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. డ్రగ్స్ అక్రమ కేసుల్లో వాలంటీర్లు లేరా? గంజాయి రవాణాలు ఈరోజు వాలంటీర్లు లేరా? 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఆడపిల్లల అక్రమ రవాణాలు వాలంటీర్లు లేరా? ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసిన వాళ్ళు వాలంటీర్లు లేరా? ఆడపిల్లల్ని కిడ్నాపులు చేసుకొని గ్యాంగ్ రేపులు చేసిన వాళ్ళు వాలంటీర్లు లేరా? ఆఖరికి ఆడపిల్లల విషయంలోనే కాదు, భూ కబ్జాల విషయంలో వాలంటీర్లు ఉన్నారు, మట్టి దోపిడీల్లో వాలంటీర్లు ఉంటున్నారు, ఇసుక దోపిడీలో వాలంటీర్లు ఉంటున్నారు. ఇంత దారుణమైన వ్యవస్థను మీ దగ్గర పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైట్. జగన్ గారిదేమో మొన్నటి సభ, అలాగే వంగలపూడి అనిత గారు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలు అని, అలాగే చంద్రబాబు గారు లేటెస్ట్ వాలంటీర్ల మీద యూటర్న్ తీసుకున్నది, అలాగే పురంధరేశ్వరి గారు గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఏ రకంగా విమర్శించింది, ఫైల్ వీడియో వేయటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు యుక్తిమంతుడని ఆవిడ సర్టిఫికేట్ ఇస్తున్నారు. నిన్న తణుకు సభలో ఆవిడ సర్టిఫికేట్ ఇస్తున్న తీరు చూసిన తర్వాత మరి గతంలో ఈవిడికే అదంతా గ్రాఫిక్స్ పాలనగా కనపడిన విషయం, అలాగే అవినీతి జన్మభూమి కమిటీలతోటి అవినీతి చేసిన విషయాన్ని ఇప్పుడు మర్చిపోయి ఇప్పుడు అలాయ్ చేస్తున్నారు. ఇక అది వేరే ఒకటి. ఇక ఈరోజు చర్చ ప్రధానంగా జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు, అలాగే పురంధరేశ్వరి, అలాగే పవన్ కళ్యాణ్లు వారు కూడా ఒప్పుకున్నట్లే కదా, ఎన్డీఏ కూటమి కాబట్టి వాళ్ళందరూ సర్టిఫికేట్ ఇస్తున్నట్లేనా? మరి చంద్రబాబుకి జగన్ పాలన చూసిన తర్వాత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జగన్ గారు అంటున్నారు. మరి దానితో ఏకీభవించాల్సిందేనా? ఇక వాలంటీర్ల వ్యవస్థ ఓవరాల్గా జగన్ ప్రభుత్వానికి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి చంద్రబాబు తన సభల్లో ఎక్కడా కూడా ఎంతసేపు జగన్ వల్ల రాష్ట్ర భవిష్యత్తు పాడైందని, విధ్వంసం పాడైందని అంటూనే అన్నీ జగన్ గారు చేసే పనులు నేను చేస్తా, నేను ఇంకెక్కువ చేస్తానని చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్పదలిచారు? నిజంగా అసలు ఆయన చెప్పదలిచిన విషయాలు ప్రజలకేమైనా అర్థమవుతున్నాయా? ఏ రకంగా విధ్వంసం అంటే ఏ రకంగా విధ్వంసం? బడులకు బాగు చేయటమా? హెల్త్ బాగు చేయటం విధ్వంసమా? పోర్టులు కట్టడం విధ్వంసమా? ఏది విధ్వంసం చెప్పకుండా ఊరికే బట్టగాల్సి చేసినట్లుగా చేస్తున్నారా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? వాళ్ళకి విమర్శించడానికి ఏమీ లేక వారు జగన్ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం, ఎంతసేపు జగన్ వ్యక్తిగతంగా దూషించి ద్వేషించే కార్యక్రమే చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళకి పురంధరేశ్వరి గారు కూడా తోడయ్యారు. మరి రాష్ట్ర భవిష్యత్తు అన్నప్పుడు ఏమిటి వాళ్ళు చెప్పే రాష్ట్ర భవిష్యత్తు అనేది కూడా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పాలి కదా. జగన్ ప్రభుత్వం చేసిన లోటుపాట్లు ఏంటో చెప్పకుండా వాలంటీర్ల వ్యవస్థను ఇప్పుడు మేము కొనసాగిస్తామనడం ద్వారా జగన్ పాలనకి వాళ్లే సర్టిఫికెట్లు ఇచ్చినట్లు అయిందా లేదా? ముందుగా ప్రసాద్ రెడ్డి గారు. కేఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి ఒక ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్ ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టాడు. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి అనేక నిర్ణయాలు తీసుకున్నాడు, అనేక పథకాలను అమలు చేశాడు, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా ముందుకు తీసుకువెళ్ళాడు. ఈ విషయాలన్నీ చర్చ కాకుండా వాలంటీర్ల విషయం ఒక్కటే చర్చకు జరిగేలాగా వాతావరణం ఏర్పడింది. అది సరైన వాతావరణం కదండి. జగన్మోహన్ రెడ్డి కరోనాను చాలా విజయవంతంగా ఎదుర్కొన్నారు, స్కూళ్లలో మార్పులు తీసుకొచ్చాడు, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాడు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం ఇచ్చాడు. ఇలాంటి అనేక అంశాలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, లేకపోతే పోర్ట్ డెవలప్మెంట్, ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ ప్రజల దృష్టి చర్చ జరగకుండా
ఇది కార్నర్ చేయటానికి ఓన్లీ వాలంటీర్లు ఏదో ఆ అమ్మాయి మాట్లాడుతుంది వంగలపూడి అనిత గారు, ఆవిడ ఏం మాట్లాడుతుందో మరి ఆ సంఘటన ఎక్కడ జరిగినదో గతంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలు వాళ్ళ పార్టీకి ఎట్లా డైరెక్షన్ ఇచ్చాడు, ఈయన కూడా మాట్లాడాడు, చంద్రబాబు గారు కూడా అట్లాగే మాట్లాడాడు మొదట. మాట్లాడారు 70% అందులో ఉండేవాళ్ళు ముక్కుపచ్చలారని బాలబాలికలు ఉన్న యువతలు ఉన్నారండి. 60-70%. 30% మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్ యంగ్ యూత్ అండి. అందులో లోకల్ కమ్యూనిటీస్ తో కలిసి ఉండేవాళ్ళు. అలా బిహేవ్ చేస్తే లోకల్ కమ్యూనిటీస్ యాక్సెప్ట్ చేయవు, పోలీస్ కేసు అవుతుంది. సర్లేండి, ఆ వదిలేసేయండి. ఆ చర్చ కంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న సామాజిక మార్పు, సాధికారికత, అంటే ఎంపవరింగ్ ది పూర్ అండ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్, వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ చర్చ ఎన్నికల దీంట్లో చర్చ జరగకుండా చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళు సక్సెస్ఫుల్ గా డైవర్ట్ చేస్తున్నారని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఆ ఎజెండాని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఎజెండా తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే వాళ్ళు ఓటమి అనేది వాళ్ళకి గోడ మీద రైటింగ్ ఆన్ ది వాల్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అందువల్లనే వాళ్ళు కూటమి కట్టారు. కూటమి కట్టి చంద్రబాబు అనే అపర వసుదేవుడు అన్ని గాడిద కాళ్ళు పట్టేసుకున్నాడు. మొత్తం ఈ దేశంలో గాడిదలు అనేవి మిగలలేదండి. గాడిదల కాళ్ళు అన్ని కాళ్ళు పట్టేసుకుని అయినా కానీ ఆయనకి ఇంకా విజయం మీద నమ్మకం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి నకలుగా తయారవుతాను, నేను ఆయన అభివృద్ధి కార్యక్రమాలన్నీ అమలు చేస్తాను, ఆయన పెట్టిన వాలంటీర్లను కొనసాగిస్తాను, ఆయన ఇచ్చిన స్కీమ్స్ ఇంకా పెంచిస్తాను, అమ్మఒడి కొనసాగిస్తాను, ఒకళ్ళకి కాకుండా ముగ్గురికైనా ఇస్తాను, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడంటేనే ఆయన దివాళా కోరుతారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అంతకు ముందు ప్రభుత్వాలు అనుసరించిన అన్నిటికీ పూర్తిగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి కొత్త ఒక ఆలోచన మార్గంలో పయనించాడు. బికాజ్ ఈజ్ యూత్, ఈజ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ నాలెడ్జబుల్ ఆయన చేయగలిగాడు. చంద్రబాబు ఆయన వృద్ధుడు, నేను విజన్ 2020 అని చెప్తుంటాడు కదా, ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేసిన దాన్ని మీ గొప్పతనంగా చెప్తుంటాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన మోడల్ కి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించలేకపోతున్నాడు అసలు ఏ విషయంలోనూ, ఇంక్లూడింగ్ ప్రచారం చేసే విషయాల్లో, నినాదాలు తీసుకునే విషయంలో ఎక్కడా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించారు. అంటే ఆయన కెపాసిటీ టు థింక్ అనేది అది పోయిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ 2024 ఎన్నికలు డన్ ఎలక్షన్స్, దాని గురించి నిజానికి పెద్దగా వైసీపీ వాళ్ళు ఆందోళన చెందకుండా తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తాము వచ్చిన తర్వాత చేసిన వీళ్ళు, అంటే ఇదంతా ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భువనేశ్వర్ ఒక విమర్శ చేయటము, ఆ విమర్శను సరి చేసుకోవటానికి వీళ్ళు ప్రయత్నించడానికి కాకుండా వీళ్ళే ఎజెండా, మేము ఇది చేశాము, ఇంకా ఏం కావాలి, ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి చేయటం మంచిది, చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. ఉన్న పరిస్థితుల్లో ఇంతకంటే అద్భుతాలు ఎవరు సృష్టించలేరు. డెలివరీ మెకానిజం, కరప్ట్ ఫ్రీ డెలివరీ మెకానిజం పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన అద్భుత విజయంగా నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జగన్ గారి పాలనకి సర్టిఫికేట్ ఇచ్చినట్లేనా? జగన్ గారు క్లెయిమ్ చేశారు కదా, చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, నాకు ఎంతకంటే గొప్ప సర్టిఫికేట్ ఇంకేం కావాలి, ఆయనే ముచ్చుకుంటున్నాడు, నేను పెట్టిన వాలంటీర్ల వ్యవస్థని, నేను పెట్టిన ఫలానా వాటిని అని ఆయన చెబుతున్నారు. మరోవైపు ఏమో చంద్రబాబు గారేమో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాను అంటూనే రాష్ట్రం విధ్వంసమైంది, రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అంటాడేమిటి? నాకేం అర్థం కావట్లేదు. ఆయన ఒక పక్కేమో జగన్ గారు చేసినని నేను చేస్తానంటాడు, మరి అవన్నీ చేస్తే విధ్వంసం అవ్వాలి కదా, మరి ఇంకెక్కువ విధ్వంసం అవుతుంది కదా. సూపర్ 6 పేరు మీద 1,50,000 కోట్లు ఖర్చు పెడితే ఏడాదికి, మరి ఎట్లా ఈ జనం నమ్ముతారా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరులు చేసే ఉపన్యాసాలు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరండి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నేను చేసిన పథకాన్ని ఎండార్స్ చేశాడు కాబట్టి నేను చాలా హ్యాపీగా, నా అదృష్టాన్ని భావించిన అవసరం లేదండి. ప్రజలు ఎండార్స్ చేశారు, కోట్ల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు ఎండార్స్ చేశారు. ఆయన కరోనా సమయంలో వ్యవహరించిన తీరు, ఆర్థిక సంక్షోభ సమయంలో వ్యవహరించిన తీరు, అవినీతి రహిత డెలివరీ మెకానిజం ఏర్పాటు చేసిన తీరు, అలాగే అట్టడుగున ఉన్న వర్గాలకు చేయూత అందించే ప్రయత్నము, ఈవెన్ ఆయన వరస్ట్ క్రిటిక్స్ కూడా తమ విమర్శలను తగ్గించుకున్నారు. కేవలము చంద్రబాబు, కొత్త మీడియా, తన చుట్టూ ఉన్న వారి చుట్టూ ఉన్న వర్గాలు మాత్రమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థిరపడితే
తమకు రాజకీయ భవిష్యత్తు లేదు, ఈ మాఫియాలకు భవిష్యత్తు లేదు అనే విషయం తెలుసుకుని ఇప్పుడు ఈ యుద్ధంలో ఖచ్చితంగా విజయం సాధించకపోతే మనం ఇక ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాలేమన్న భయంతో వ్యవహరిస్తున్నారు. జగన్ పాపులారిటీ ఇది వరస్ట్ ఎనిమి ప్రతిపక్షాల దృష్టిలో. అది ఏంటంటే ఆయనకి ఇంత వ్యతిరేకత రావడం ఏంటంటే ఆయన అంత పాపులర్ గా ఉండటం. ఇంత పాపులారిటీని జాతీయ పార్టీలు భరించలేవు, ప్రాంతీయ పార్టీలు భరించలేవు, మన సమకాలీన రాజకీయ నాయకులు కూడా భరించలేరు. అలాగే చంద్రబాబు నాయుడు ఈ నాన్న గురించి మాట్లాడుతుంటాడు కదా, రాజశేఖర రెడ్డి గారి గురించి. రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేడు, నువ్వేం చేస్తావు అన్నట్టు మాట్లాడుతుంటాడు కదా. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబుని జైల్లో పెట్టలేదు, ఈయన పెట్టించాడు. అలాగే రామోజీరావుని బోనులో నిలబెట్టలేదు, ఈయన పెట్టించాడు. కాబట్టి వాళ్ళ నాన్నగారికి స్ట్రెంగ్స్ ఆయనకుంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రెంగ్స్ జగన్కున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు అన్పారలల్ లీడర్ ఈ సమయంలో ఇండియాలో, నేను ఖచ్చితంగా చెప్తాను. అంటే ఆయన మీద అభిమానంతో చెప్పడం కాదండి, ఆయన చేసిన డెవలప్మెంట్ మోడల్, కొత్త ఆలోచనలు ఇంకో ముఖ్యమంత్రి ఎవ్వరూ చేయలేకపోతున్నారు. ఇంత పెర్ఫెక్ట్ డెలివరీ మెకానిజాన్ని ఇంకో ముఖ్యమంత్రి ఎవరూ పెట్టలేకపోయారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకొక పేరు పెట్టి ఈ మోడల్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుందండి. పోవర్టీని 4.2% తగ్గించగలిగారు. ఎలా తగ్గించగలిగారు? యూపీలో 37% ఉంది, గుజరాత్ లో 18% ఉంది, ఆంధ్రప్రదేశ్ లోనే 4.2% ఉంది, తెలంగాణ కంటే మెరుగైన పరిస్థితిలో ఉంది. ఎన్ని సమస్యలు, ఎంతమంది శత్రువులు, వీళ్ళందరినీ తట్టుకుని ఆయన ముందుకు తీసుకొడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ అనే నావను ఆయన చేతిలో సుస్థిరంగా ముందుకు కదులుతుందని నేను భావిస్తున్నాను. రైట్. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మినేని గారు, ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ శుభోదయం. మనం 2 విషయాలు ముఖ్యంగా ప్రస్తావించవచ్చు కొమ్మినేని గారు. ఇప్పుడు నిన్న మాట్లాడిన దానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు మాట్లాడిన దానికి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలకు, టీవీ ఫైల్ వస్తున్న కథనాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 1 నుంచి 2%, 3% ఓట్లు పెరుగుతుంది కానీ తగ్గదు. ముఖ్యంగా చంద్రబాబు గారి నోట్ల నుంచి వచ్చిన మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత విలువ ఇచ్చినట్టు, ఆయన ఇమేజ్ ని ఎంతగా పెంచినట్టు. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి కూడా జగన్ గారు చేసిన మంచి పనులన్నింటినీ ఆయన నమ్ముతున్నాడు కదా. నమ్మకపోతే ఆయన నోటి నుంచి ఆ మాట రాదు కదా. రైతు భరోసా 20,000 చేస్తున్నట్టున్నాడు, ఈయన 13,500 ఇస్తుంటే ప్రతి ఒక్క దాంట్లోనూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసింటేనే చెప్తున్నారు. మంచి చేయకపోతే చంద్రబాబు ఎలా చెప్తారు కొమ్మినేని గారు? వాస్తవాలను ధృవీకరించడంలో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క తిట్టుకున్నట్టే తెలుస్తుంది, కానీ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూనే ఉన్నారు. వాళ్ళు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ నుంచి అనిత గారు మాట్లాడిన మాటలకు, అదే చంద్రబాబు గారు మాట్లాడిన మాటలకు ఇప్పుడు 5,000 ఇస్తున్న పారితోషికాన్ని 10,000 చేస్తున్నాడంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు బాగున్నట్టే కదా లెక్కండి కొమ్మినేని గారు. అవును, రైట్. సో సర్టిఫికేట్ ఇచ్చినట్లే చంద్రబాబు గారు జగన్ గారి పాలనకు. రైట్. కర్నూలు నుంచి ఇమాం కాశీ గారు, నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? వీళ్ళిద్దరు ఉపన్యాసాలు విన్న తర్వాత మీకేమనిపించింది? నమస్కారం, మాట్లాడండి. అందరికి నమస్కారం సార్. మాట్లాడండి సార్. వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెడీగా రస్తలోకి వచ్చినారు సార్ కొంచెం. ఎందుకంటే ఇంతకుముందు వాలంటరీ వ్యవస్థను చాలా అవమానించినాడు. మేము 5 సంవత్సరాలు వాలంటరీ వ్యవస్థలో ఒక్కనాడు వరకు ఎంఆర్ఓ ఆఫీసుకోలే. ఓకే, మంచి సేవలు కదా సార్. వాళ్ళు ఎందుకు విస్తరించినారు, ఏంటికి అట్లా మాట్లాడినారు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే జగన్ కు సర్టిఫికేట్ ఇచ్చినట్టేనా? వెరీ గుడ్. మళ్ళీ మరో పక్క రాష్ట్రం విధ్వంసం భవిష్యత్తు అదని అంటారేంటి? మరి ఓ పక్క ఏమో జగన్ గారి స్కీమ్లన్నీ గొప్ప అంటూ సార్, అవి వాళ్ళ నోటి నుంచి రావాలా? ఎందుకంటే వాళ్ళు చేసేది విధ్వంసం అనే జగన్ ఎన్నుకున్నారు. ఇప్పుడు జగన్ ని పోగొట్టుకున్నారంటే పేరు ఓడిపోయినట్టే సార్, దీంట్లో ఏం లేదుగా. రైట్, బాగా చెప్పారు. నిజంగానే విధ్వంసం అంటే చంద్రబాబే గుర్తు రావాలి. ఎందుకంటే 55,000 ఎకరాలు అమరావతిలో 3 పంటలు పండే భూముల్ని నాశనం చేసి దాన్ని విధ్వంసం అనకుండా ఇంకేదో కథలు చెప్తూ ఈయనేమి అట్లాంటివి ఏమి చేయకపోయినా జగన్ గారి మీద మాత్రం వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. రైట్. శ్రీనివాసరావు చెప్పండి, ఏమిటి మీ పాలనకి సర్టిఫికేట్ వచ్చినట్లేనా? చంద్రబాబు గారు భయపడుతున్నట్లేనా? గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లేనా? మరి మీరేమో ఊరు బయట ఎక్కడో పెద్ద గ్రౌండ్ తీసుకుని సభలు పెడుతున్నారు, వాళ్ళేమో రోడ్డు మధ్యలో పెట్టి ఇంకేముంది మాకు బ్రహ్మాండంగా వచ్చారని ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయించుకుంటున్నారు. ఏమిటి ఈ మొత్తం మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారి మొట్టమొదటిగా ధన్యవాదాలు. నమస్కారం. సరే, ఒక విషయాన్ని, ఎన్నికల సమయం వచ్చింది, అందరం ప్రజాక్షేత్రంలో ఉన్నాము.
ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు మా పరిపాలన మీద రెఫరెండం అనేది సహజంగా అన్ని రాజకీయ పార్టీలు వారి వార్తలకు వాదనలు చెప్తూ ఉంటాయి. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన ప్రజలు మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని తెలియజేయవలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పరిపాలనా తీరుని అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో వారిని కొనియాడుతూనే ఉన్నాయి. వారు తీసుకున్న సంస్కరణలు అవనివ్వండి, వారు తీసుకున్న నిర్ణయాలు అవనివ్వండి, వారు తీసుకున్న సంక్షేమ పాలన అవనివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు అవనివ్వండి. వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలు వారి వారి ఎజెండా కోసం సందర్భానుసారం వారు విమర్శిస్తున్నప్పటికీ ఈరోజు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి చెప్తున్న ఒక వాలంటీర్ వ్యవస్థ, ఈ వ్యవస్థ అనేది దేశంలోనే ఎక్కడా లేని వ్యవస్థ. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు? ఆనాడు ఆయన ప్రతిపక్ష నేతగా సుదీర్ఘమైన ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏదైతే ప్రతి గ్రామాల్లో కూడా జన్మభూమి కమిటీలని పెట్టి ఏ రకమైన అరాచకాలు సృష్టించారో ఇది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత. దీనికి అనుసంధానం దీన్ని ఆలోచన చేస్తూ ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాలి, ఎక్కడా కూడా మధ్యవర్తులు కానీ దళారులు కానీ ఉండకూడదు, ఎక్కడ అవినీతి జరగకూడదు అనే ఒక ఆలోచనతోనే ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చారు. వారు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమనండి, ఇంకా వేరొకరు మాట్లాడమనండి, ఏ విమర్శలనైనా తట్టుకొని ఇవాళ వాలంటీర్ వ్యవస్థలో మేము ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి మేము వేసే ప్రశ్న ఒకటి, మేము సమావేశాలకు రాజకీయ మా పార్టీ సమావేశాలకు వెళ్తున్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒకటే మాట్లాడుతాం, ఎక్కడైనా ఒక్క వాలంటీర్ ద్వారా ₹1 అవినీతి జరిగిందని చెప్తే మేము ముక్కు నేలకు రాసుకొని మేము వేదిక నుంచి దిగి వెళ్ళిపోతాము అని చెప్పి అంటాం. కింద నుంచి ప్రజల నుంచి స్పందన ఏంటి? ఎక్కడ అలాంటిది లేదని. ఇదేదో ఒక ప్రాంతమో కాదు, ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళిన వాలంటీర్ వ్యవస్థను ప్రతి దగ్గర కూడా వెళ్ళా ప్రజల ద్వారా తీసుకున్న సంక్షేమ పథకాలు. అంటే ఇంత గొప్ప వ్యవస్థ ఇది. ఇలాంటి గొప్ప వ్యవస్థ పట్ల మన పెన్షన్లలో మీరు 1వ తారీఖు ఏప్రిల్లో జరిగిన మరి ఇబ్బంది చూస్తూ ఉంటే 58 నెలల్లో ఈ 64 లక్షల మంది ప్రజలు తీసుకున్న పెన్షన్లు ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది వర్ణాతీతం. కాబట్టే దానికి వ్యతిరేకత బయటకు వచ్చింది. వారు ఇప్పుడు ప్రజలు కింద స్థాయికి వెళ్ళి దిగువ స్థాయిలో జరుగుతున్న ప్రతిఫలాలు దాని గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఏదో రోజు ఖచ్చితంగా వారిని కొనియాడాల్సిందే. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వాలంటీర్ వ్యవస్థ అండి. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, మీ దగ్గర ఎంతమంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, నేరుగా వారి ద్వారా పంచవచ్చని. ఆయన ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు పిలవలేదు, ఒక ఉద్యోగం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగం అనేక సందర్భాల్లో చెప్పినట్టు మేము చెప్పాం. సుమారు 15,000 సచివాలయాల్లో 11 మంది లెక్కనే 1,65,000 ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగులు ఇచ్చామని చెప్పి మేము అనేక సందర్భాల్లో చెప్పాం. ఇవాళ వారే చెప్పారు వాలంటీర్ వ్యవస్థ బాగుందని చెప్పారు, ఇవాళ వారి పారితోషికం పెంచారు, చాలా సంతోషం. కానీ ఎవరు నమ్మరు. అలాగే 1,65,000 ఉద్యోగాలు వారి నోటితోనే ఈ ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం పిలవలేదు, ప్రభుత్వ ఉద్యోగం లేదని చెప్పే వ్యక్తులు ఇవాళ సచివాలయ వ్యవస్థ వచ్చి బ్రహ్మాండమైన సెక్రటరియట్ వ్యవస్థలో ఇవాళ 1,60,000 ఉద్యోగాలు పిలిచామని చెప్పి వారి చేతితో నమ్ముతుంటే సహజంగా ప్రజలు చేసే పని ఒక ముఖ్యమైన విషయం అంటే ప్రజలు రేపు మాకు మే 13వ తారీఖు ఇచ్చే తీర్పుని ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడైతే మాకు తీర్పు ఇచ్చాయి, చాలా సంతోషం. రేపు ఖచ్చితంగా ఇంకా గతంలో కన్నా 150 సీట్లే కానీ ఏదైతే 170 సీట్లు వస్తాయన్నది 100% తేటతల్లమైంది అనే విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ₹10,000 వాలంటీర్ల పారితోషికంతో పెంచిన దాంతో అర్థమైంది. ఇందులో ఏమీ అనుమానం లేదు కొమ్మినేని గారు, ఇందులో ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేదు, ఏ రాజకీయ పక్షానికి కూడా కన్ఫ్యూజన్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఇక సభల గురించి అంటారా, సభల గురించి ఇదే మాకేం కొత్త కాదు. మా నాయకుడు సభలను ఉద్దేశించి చెప్పడం, గతంలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు 175 నియోజకవర్గం 175 సభలు పెద్ద ఎత్తున సభలు పెట్టాం. అలాగే వారి సంక్షేమ కార్యక్రమాలు ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఆయన పెట్టిన తర్వాత ప్రజల మధ్య దాన్ని లాంచ్ చేశారు. మీరు అన్నిటికంటే తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆయన తీసుకున్న ప్రతి సంక్షేమ పథకం లేదు ప్రతి అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు కూడా ఆయన ఒక్క కరోనా కష్టకాలంలో తప్పించి ఎప్పుడు ప్రజల మధ్య ఆ పెద్ద పెద్ద సమావేశాలు పెట్టి ప్రజల మధ్యన ఆయన ప్రతి ప్రోగ్రామ్ని ఆయన ప్రారంభించారు. ఆ విషయాన్ని మరి గౌరవ పెద్దలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించారు. ఇక వారు అంటారు, వారి మాటలు, వారి టీవీలు, వారి ఛానళ్ళు, వారికి ఉన్న పరిస్థితులు బట్టి వారు చెప్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రజాస్పందన అనేది మా బస్సు యాత్ర ద్వారా ఇవాళ జరుగుతున్న స్పందన చూస్తూ అమోఘం. ఎక్కడ కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు, స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇదేమీ వైఎస్ఆర్ పార్టీ కొత్త కాదు. వైఎస్ఆర్ పార్టీ సభలు సమావేశాలు పెట్టడం వేలాది లక్షలాది మందితో పెట్టే సిద్ధం సభలు మీరు చూసుంటారు. కాబట్టి మా సభలతో ఆ సభలు పోలికే కాదు.
దాంతో అసలు మేము కంపారిజనే కాదు. ఆ సభలతో ఈ దేశంలోని ఏ ప్రజానాయకుడికి అంత ప్రజాదరణ ఉన్న నాయకుడు కాదు అని మేము అనేక సందర్భాల్లో చెప్తాం. దానికి అనేక సందర్భాల్లో తేటతలమైంది. మొన్న విశాఖపట్నంలో భీముల్లో పెట్టిన సిద్ధం సభ అవనివ్వండి, ఏలూరులో పెట్టిన సిద్ధం సభ అవనివ్వండి, రాప్తాడులో పెట్టిన సిద్ధం సభ అవనివ్వండి, దానికి మించి మేదరమెట్టలో పెట్టిన సిద్ధం సభ అవనివ్వండి, ఇవాళ మేమంతా సిద్ధం సభలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పెడుతున్న సిద్ధం సభలు అవనివ్వండి, ఇవన్నీ ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. వారి పరిపాలన పట్ల వారు తీసుకట్ట ఒకటో రెండో కొన్ని సంస్కరణలు తీసుకున్నాం. ఇవాళ నాడు నేడు విద్యా వ్యవస్థలో కానీ లేదు వైద్య రంగంలో కానీ తీసుకున్న నాడు నేడు కానీ ఇవి కూడా ఇవాళ చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి. ఖచ్చితంగా వాటి తాలూకా ప్రతిఫలాలు కూడా రాబోయే మా 5 సంవత్సరాలు ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి అవన్నీ కూడా ఆ ప్రతిఫలాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్తాయి. ఇందులో మాకేమి కన్ఫ్యూజన్ లేదు కుమ్మినేని గారు. అయితే ఒక విషయాన్ని మేమందరం కూడా ఆనందపడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానీ తాత్కాలికంగా ఆయన విమర్శించిన ప్రజాదరణ ద్వారా ప్రజల తాలూకా అభిష్టానికి భిన్నంగా కాకుండా ప్రజల అభిష్టానికి ఆయన స్పందిస్తున్నారు. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ గురించి అనేక సందర్భాల్లో విమర్శ చేసినా ఆయన చూశారు, ఆలోచన చేశారు, ఏమైనా విమర్శ వస్తుందేటో, ప్రజల్లో ఏమైనా పొరపాటు జరుగుతుంది కదా, ఖచ్చితంగా నాలాగ జన్మభూమి కమిటీల్లో ఎలాగైతే ప్రజల విమర్శ వచ్చింది ఇది కూడా ఖచ్చితంగా వస్తుంది అని ఆయన బలంగా ఆయన నమ్ముకున్నారు ఆయన. కానీ ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రజల నుంచి 64 లక్షల మంది పెన్షన్లో మొన్న జరిగిన ఏదైతే తీరుందో దాన్ని ఎప్పుడైతే ఆ ప్రజాగ్రహం చూశారో తక్షణమే ఆయన పారితోషికం గెలిపారు. అంటే ఆయన ప్రజల్లో డబ్బుతోనే ఈ ప్రజల్ని ఆకట్టుకుందామనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉందో అది పూర్తిగా 2019లోనే గ్రహించారు. ఎందుకంటే మీకు ఒక్క విషయాన్ని మీరు అందరూ గ్రహించాలా, అన్నిటికంటే మిన్న ఆయన డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి ఆనాడు పబ్లిక్ సమావేశాల్లో బహిరంగ సమావేశాల్లో చెప్పారు. వాళ్ళ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళి చెప్పారు 2014 ఎన్నికల్లో. 2019కి వచ్చేసరికి శాసనసభ సమావేశాలను ఎక్కడైనా అడిగితే మా నాయకుడు అడిగితే అజయ్ మేము అలా అనలేదే, మేము ఇలా అనలేదే అని చెప్పారు. లాస్ట్కి ఏం చెప్పారు, పసుపు కుంకుమ అని చెప్పి ఒక 10,000 రూపాయలు ఎన్నికల ముందు, అంటే ఎన్నికలు 3 నెలల ముందు ఒక తాయిలం లాగా 3,000 అని చెప్పి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, అంటే ఎన్నికలు ఏప్రిల్ 11వ తారీఖు అయితే ఫిబ్రవరిలో ఒక 3,000, మార్చిలో ఒక 3,000, మిగతా బ్యాలెన్స్ వచ్చి ఏప్రిల్ ఇచ్చే కార్యక్రమం పెట్టారు. ఆయన ఆలోచన ఏంటంటే ఈ డబ్బుతో ప్రజలను మనం ఈజీగా ఆకట్టుకోవచ్చు, ప్రజలను ఈజీగా మన వైపు అయిపోతారు, మన వైఫల్యాలన్నీ పోతాయి, కేవలం ప్రజలను మన డబ్బుతో ఆకట్టుకోవచ్చు అనే బలమైన ఆయన వాదనని బయటికి వెళ్ళలేదు. అది దురదృష్టకరం. అదే వాదన మళ్ళీ ఈరోజు ఆయన ఆలోచన మళ్ళీ తీసుకొచ్చారు. అది వాలంటీర్ రూపంలో ఆయన ఫస్ట్ అనౌన్స్ చేశారు. ఇంక రేపు కూడా ఆయన అనౌన్స్ చేసే కార్యక్రమాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎప్పుడూ కూడా ఎవరైతే ఏం చెప్పారో మేనిఫెస్టో మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మా నాయకుడు చెప్పే మేనిఫెస్టో మీద 3 పదాలు చెప్పారు. ఒకటి బైబుల్, ఒకటి ఖురాను, అది భగవద్గీత అని. అంటే ఎందుకు ఆ మాటలు చెప్పాల్సి వచ్చింది అంటే ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత లాంటిది అనేది. అంటే మేనిఫెస్టో అంటే అది చెప్పేటప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి కానీ ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాలు కానీ ఇక్కడ ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు ఎలా పెంచాలన్న ఆలోచనతో చేసే కార్యక్రమం. కాబట్టే ఇవాళ ఆ విధానాన్ని మేము తీసుకున్నాం కాబట్టి ప్రజల్లో అది బలంగా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తారు అదే చేస్తారని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా చేయరని చెప్పి ప్రజల్లో బలమైన వాదన ఉంది. దాంట్లో పెద్ద మాకు 10,000 రూపాయలు చెప్పారని చెప్పి మేము ఎక్కడా కూడా మా వాలంటీర్లు కానీ మేము కానీ ఎక్కడా కూడా దాని గురించి పెద్ద చర్చ కూడా చేయించుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇలాంటి హామీలన్నీ ఊహించినవే, ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా ఊహిస్తాం. తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థను పెట్టబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న లీక్ ఇచ్చింది. అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగా ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఎలక్షన్ ముందు కూడా చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి కోడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెట్టకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాలంటీర్ల వ్యవస్థ పెడుతున్నట్లుగా ఇవాళ పత్రికలన్నింటిలో వచ్చింది. తద్వారా దేశవ్యాప్తంగా కూడా జగన్ గారి స్కీముని, జగన్ గారి సిస్టమ్ని అమలు చేయబోతున్నారనే సంగతి అర్థమవుతోంది. పుల్లయ్యనాయుడు గారు తాడికొండ. పుల్లయ్యనాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? జగన్ గారి పాలనకి ఇచ్చే ప్రతిపక్షాలు కూడా సర్టిఫికేట్ ఇచ్చినట్లయినా అయినప్పటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు గారు అనటంలో ఏమైనా అర్థం ఉందా? నమస్కారం అండి అందరికి. నమస్కారం. ఇప్పుడు వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గోని సజ్జలు పోసేవాళ్ళు లేకపోతే ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొట్టేవాళ్ళు అని చెప్పాడండి. అవును, మరి తలుపులు కొట్టడానికి వేళ 10,000 ఇస్తానంటున్నాడు వాళ్ళకి. అవును, ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకో అడుగు ముందుకేసి ఆడవాళ్ళని అక్రమ రవాణా చేసేవాళ్ళు వీళ్ళని దుర్మార్గంగా మాట్లాడాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపడుతున్నాడు అంటే అండి, ఈ రోజు జగన్ గారి మీటింగులు టీవీలో లైవ్ కాస్ట్ అయినప్పుడు మా ఏరియాలో
కేబుల్ కూడా స్టక్ అయిపోతుంది. ఓయ్ అదెట్లా? మరి అంత భయపడుతున్నారండి వాళ్ళు. ఓకే, తెలియజేసిన వాళ్ళ కేబులా ఏంటది ఏమన్నా? అవునండి అవునండి, భీమవరం నుంచి కంట్రోల్ అండి మాది. భీమవరం నుంచి కంట్రోల్ అండి మాది. అచ్చా, భీమవరం దగ్గర తాడి కోన మీ ఊరు పేరు? మాది కోనసీమ జిల్లా అండి. ఓకే, ఒక రోజు అంటే మనం ఏదో కేబుల్ ట్రబుల్ అనుకోవచ్చండి, రోజు అదే పద్ధతి అండి. సరే అట్లయితే రైట్. తర్వాత ఈ పురంధేశ్వర్ గారు మరి ఆవిడ బీజేపీ అధ్యక్షురాలు లేకపోతే తెలుగుదేశం అధ్యక్షురాలు తెలియట్లేదు. ఆవిడ పాపం ఎట్టగొట్ట ఎంపీగా గెలవాలని తాపత్రయం ఆవిడది. ఏ స్పీచ్ చూసినా తెలుగుదేశం నుంచే మాట్లాడదు కానీ ఆవిడ బీజేపీ అన్న పదం ఒక్కసారి కూడా నూటపడలేదు. చంద్రబాబు గారు యుక్తిమంతుడు అని చెప్పింది నిన్న. అంతకుముందేమో కుయుక్తులు, చంద్రబాబు గారిని కుయుక్తులు అని చెప్పింది, ఇప్పుడు యుక్తిమంతుడు అని చెబుతా ఉంది ఆవిడ. దీని మీద మళ్ళీ మాట్లాడదాం. రైట్, పూర్ణచంద్ర గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. చంద్రబాబు గారు సర్టిఫికేట్ ఇచ్చినట్టేనా జగన్ పాలనకి? తప్పనిసరిగా అండి. తప్పనిసరిగానా? అవును, చంద్రబాబు గారు మాట మీద నిలబడే తప్పం కాదండి. ఓకే, వైఎస్ఆర్ గారి టైంలోనే ఎమ్మెల్సీ విధానాన్ని రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పునరుద్ధరణ తీస్తే దాన్ని పూర్తిగా వ్యతిరేకించి నేను రాగానే దీన్ని రద్దు చేస్తాను, మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాను అన్నాడండి. తర్వాత కొడుకే ఆ ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవులు ఇచ్చుకున్నాడా? అవును సార్, అవునండి. ఒక మాట మీద నిలబడే తప్పం అది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రద్దు చేశారు. అప్పుడు రద్దు చేస్తే ఆయన రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళి అడిగి మరీ రద్దు చేయించారు. సో అది ఒక పద్ధతి అప్పట్లో ఉన్న వ్యవస్థ అది. రైట్, ఇక శివాజీ గారు చెప్పండి, ఏమిటి వాలంటీర్ల వ్యవస్థ మీద చంద్రబాబు గారి కామెంట్లు? ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు? ఆ కామెంట్ ద్వారా నాకు పాలనకి సర్టిఫికేట్ ఇచ్చినట్లయింది, గొప్ప సర్టిఫికేట్ ఇచ్చారు ప్రతిపక్షం అని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడితే మీకు వాలంటీర్లకి 10,000 ఇస్తానంటున్నారా? దీన్ని వాలంటీర్లు ఎవరైనా నమ్ముతున్నారా? సార్ నమస్తే సార్. నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. నేను చాలా చిన్నవాడిని. ఈ మీటింగ్ కి నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ సార్. ఈ మీటింగ్ కి నేను హాజరైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు వార్షికోత్సవం ఇస్తాను వాలంటీర్ కని మొన్న ఉగాది రోజు ఒక అబద్ధ హామీని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాలంటీర్ వ్యవస్థకి ఇవ్వడం జరిగింది సార్. అయితే 5,000 రూపాయలకి వర్క్ చేసే మేము స్వయం సేవకులుగా ఆంధ్ర రాష్ట్రం కాదు, అమెరికా కూడా గుర్తింపబడి పొందిన వ్యక్తులం సార్ మేము. అలాంటి మాకు 5 ఏళ్ల పాటు మా కుటుంబాలను నడి రోడ్డు మీద పెట్టి గోని సంచులు మోసే వాళ్ళమని చెప్పి, కిడ్నాపులకు పాల్పడే వాళ్ళమని చెప్పి, ఆడపిల్లల్ని హెరాస్ చేస్తున్నాము, వాళ్ళ డేటాలను వేరే స్టేట్ కి అమ్మివేస్తున్నాము అని చెప్పిన నాయకులు ఈ రోజు ఒక యూటర్న్ తీసుకొని 10,000 రూపాయలు ఇస్తాము, 10,000 రూపాయలు మీకు అందజేస్తాము అని చెప్పి ఒక చిన్న ఇలా చిల్లరని వేస్తాము అని చెప్తున్నారు. దాన్ని ఎవరు ఇక్కడ నమ్మే పరిస్థితుల్లో లేరు సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఒక వాలంటీర్ని, నా తోటి వాలంటీరు రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు సార్. ఆయన ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ వాలంటీర్ గా పనిచేస్తున్నారు సార్. ఆయన చెప్పిన చదువుతో నా సచివాలయంలో సెక్రటరీగా జాబ్ వచ్చింది సార్ ఒక అబ్బాయికి. ఆయన సార్ వైజాగ్ 294 సచివాలయం సెక్రటరీగా వర్క్ చేస్తున్న అబ్బాయికి చదువు చెప్పిన వాలంటీరు 293లో వాలంటీర్ గా వర్క్ చేస్తున్నారు సార్. ఇప్పటికి కూడా వాలంటీర్ గా పనిచేస్తున్నారు సార్. ఆ సెక్రటరీ వాలంటీర్ కనిపించినప్పుడల్లా సార్ అని చెప్తారు సార్. సార్ నమస్తే సార్ అని వాలంటీర్ చెప్తూ ఉంటారు సార్. అన్నా నువ్వేటన్నా నిన్ను సార్ అంటున్నారు ఏటన్నా, నువ్వు వాలంటీర్ కదా అంటే, నేను వాళ్ళకి చదువు చెప్పే లెక్చరర్ అయ్యా, నేను రఘు కాలేజ్ లో ఫ్యాకల్టీని కదా, నా దగ్గర తను చదువుకొని ఈ రోజు ఉద్యోగం సంపాదించాడు అంటే నా గ్రేట్ అన్న నువ్వు అని చెప్పాను సార్. అంటే వాలంటీర్ వ్యవస్థ కింద స్థాయిలో ఎలా ఉందంటే, ఒక ఫ్యాకల్టీ కూడా వాలంటీర్ గా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు సార్. అన్నకి నేను అడిగాను సార్, అన్న నువ్వెందుకన్నా వాలంటీర్ గా పనిచేస్తున్నావు, నీకు మంచి జీతం వస్తుంది కదన్నా, మరి ఎందుకు పనిచేస్తున్నావు అని అడిగితే ఆయన ఒక మాట చెప్పారు సార్. నా గుండెలకు బాగా మాట చాలా గుర్తుండిపోయింది సార్. ఆయన ఏం చెప్పాడంటే, నేను 2006లో 10th నాది అయిపోయింది, నేను ఇంటర్ చదివిన తర్వాత సీఎం గారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రిమెంబర్స్మెంట్ ద్వారా నేను బీటెక్ చదవగలిగాను. మా నాన్నగారు ఒక సెక్యూరిటీ,
సెక్యూరిటీగా మేము ఏమి చదువుకోలేని పరిస్థితి. ఆయన ద్వారా నేను బీటెక్ చదివి ఎంటెక్ చేసి నేను ఏ బీటెక్ కాలేజ్లో రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ అయ్యానో అదే కాలేజ్లో నేను ఈరోజు లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. మరి నాకు ఇంత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు మీదన ఉన్నారు కదా, ఆయనకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఆయన కొడుకు పెట్టిన వాలంటీర్ ఉద్యోగానికి నేను ఒక 50 కుటుంబాలకు కానీ న్యాయం చేయగలిస్తే ఆయన చేసిన ఆ రోజు నాకు చదువు చెప్పి నేర్పించి ఆ చదువుకి నాకు కనపడే సొమ్మునిచ్చిన రాజశేఖర రెడ్డి గారికి ఆయన ఆత్మకి నా వంతు సాయం ఆత్మ శాంతి చేకూర్చాలి కదా. ఆయన ఆశయాలను సాధించడానికి ఆయన ఆశయాలు ఇంకా జరుగుతున్నాయి, ఆయన ఆశయాలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు అని తెలియజేయడం కోసం నేను ఈ వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్నాను అని చెప్పి నాకు చెప్పారు సార్. ఆ విషయం నాకు ఎప్పుడు కూడా అన్నం చూడగానే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్. అవును, గొప్ప విషయం. ఒక సెక్రటరీ ఒక వాలంటీర్ ని ఈ స్థాయిలో చూడడం అనేది చిన్న విషయం కాదు సార్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను న్యూడిల్ షాప్ లో మాస్టర్ గా వర్క్ చేసేవాడిని సార్, చెఫ్ గా. నాతో పాటు చెఫ్ గా వర్క్ చేసిన ఒక వ్యక్తి వాళ్ళ అన్నయ్య ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు సార్. వాళ్ళ మదరు ఇంటి పనులు చేసేవాళ్ళు సార్. ఇంటి పనులు చేస్తే ఆవిడకి ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు వచ్చేస్తారు. వాళ్ళ ఫాదర్ లేరు సార్. అయితే ఆ ఇంటి పనులు చేసిన ఆవిడ డైనీ ఫైనాన్స్ ద్వారా ఒక 2000 రూపాయలు తీసుకొని అప్పట్లో ఆ అబ్బాయికి స్కూల్ కి కాలేజీకి సరిపడా బుక్స్ కొన్నారు సార్. ఆ ఫైనాన్స్ వాళ్ళు రోజు వచ్చి ఆ అబ్బాయిని నువ్వు ఫైనాన్స్ కడతావా లేదా, లేదంటే నువ్వు చదువుతున్న బుక్స్ పట్టుకెళ్ళిపోతాను, నీకు బాగా అహం పెరిగిపోయిందమ్మా, నువ్వు ఫైనాన్స్ కట్టట్లేదు, 100 రోజుల్లోనే ఎప్పుడు నువ్వు కట్టకుండానే ఉంటున్నావు అని చెప్తే ఆ అబ్బాయి ఇంటర్తో ఆపేసి స్పెన్సర్ సూపర్ మార్కెట్ లో డోర్ తీసే ఉద్యోగం జాయిన్ అయిపోయాడు సార్. అప్పట్లో ఆ ఉద్యోగానికి 6000 రూపాయలు జీతం సార్. అప్పటి వరకు ఆ ఇంటికి వచ్చే 1500 రూపాయలతో గడిచే ఆ కుటుంబం 6000 వచ్చేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రిమర్స్మెంట్ పెట్టారు సార్. ఫీజు రిమర్స్మెంట్ పెట్టిన తర్వాత ఈ స్పెన్సర్స్ లో పనిచేసిన అబ్బాయి వెంటనే స్పెన్సర్స్ లో పని మానేసి ఎంసెట్ రాశాడు సార్. ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ రావడంతో బీటెక్ చేశాడు సార్. బీటెక్ లో ఏ కాలేజ్ లో అయితే బీటెక్ చేశాడో విశాఖ దీంట్లో అదే కాలేజ్ లో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాడు సార్. వెరీ గుడ్. స్పెన్సర్ సూపర్ మార్కెట్ లో డోర్లు తీసుకొని మిగిలిపోవాల్సిన వ్యక్తి జీవితం ఆయన ఫీజు రిమర్స్మెంట్ పెట్టడం ద్వారా ఆయన చదువుకునే కాలేజీలో ఆయనలాగా చదువుకునే కొంతమంది విద్యార్థులను తయారు చేయడానికి ఉపయోగపడింది సార్. ఆ నాలెడ్జ్ అక్కడే ఉండిపోలేదు సార్. అంటే ఒక బీటెక్ చదువుకునే దానికి ఫ్రీ ఇస్తేనే ఇంత డెవలప్మెంట్ పెరిగేటప్పుడు, ఇంత గ్రోత్ వచ్చేటప్పుడు 1వ తరగతి నుండి విద్యను ఫ్రీ చేసి ఇంగ్లీష్ మీడియం పెడితే ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు అంత నొప్పి వస్తుందో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ రోజు 1వ తరగతి నుండి ఇంగ్లీష్ విద్య పెట్టడం ద్వారా ఫ్యూచర్ లో 20 సంవత్సరాల్లో జరగబోయే 20 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విజన్ 2020 అని చెప్పి ఒకటి పెట్టి 20 సంవత్సరాల తర్వాత ఇలా జరుగుద్ది, నాకు ముందే తెలుసు, 20 సంవత్సరాల తర్వాత నాకు జరుగుద్ది ముందే తెలుసు అని చెప్పి 2020 సంవత్సరంలో డబ్బాలు కొట్టుకున్నారు కదా సార్. అలా డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను సార్. 2019 నుండి 2039 వరకు ఈ 20 years లో మీరు చూడండి సార్, విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ పెను మార్పు వలన ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు మాత్రమే ప్రపంచంలో నలుమూలలా కూడా ఉద్యోగస్తులుగా ఆవిర్భవిస్తారు సార్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అంటే నేను నా ఊహల్లో వచ్చింది సార్. ప్రతి విద్యార్థికి కూడా ఒక టార్చ్ లైట్ పెట్టి 20 ఏళ్ల పాటు ఆ టార్చ్ లైట్ వెలిగే విధంగా ఉంటే అది ఆఫ్ చేసి 20 ఏళ్ల తర్వాత ప్రపంచం మొత్తం లైట్ ఆఫ్ చేసి ఆ టార్చ్ ను ఆన్ చేస్తే ప్రపంచం మొత్తం కూడా వెలుగు వస్తుంది సార్. ఆ వెలుగుకు కారణం ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణులై బయటకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రపంచం మొత్తం 20 ఏళ్లలో ప్రపంచం మొత్తం చుట్టూ తిరిగి విద్యార్థి ఈ ఉపాధిని అందించే విధంలో ప్రపంచానికే ఉపాధి అందించే వాళ్ళుగా మారుతారు సార్. ఇది నేను చాలా
అయితే ఒక మాట చెప్పండి. ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సార్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా స్పష్టతతోటి చాలా విషయాల మీద మీకు అవగాహన ఉన్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ వాలంటీర్లు చంద్రబాబు గారిని నమ్మే అవకాశం ఉందా? ఆయన ఇంకో మాట అంటున్నాడు, మళ్ళీ వెంటనే చంద్రబాబు గారు ఏమంటున్నాడు, వాలంటీర్ల మీద కేసులు వస్తాయి జాగ్రత్తని, అంటే తెలుగుదేశం వాళ్ళు కేసులు పెడతారని కూడా చెబుతున్నాడు. ఓ పక్కేమో డబ్బులు పెంచుతాను నేను అధికారంలోకి వస్తే అంటాడు, ఇంకో పక్కేమో కేసులు వస్తాయని బెదిరిస్తున్నాడు. ఏది నమ్ముతారు జనం? అసలు పైగా నిజంగా అధికారంలోకి వస్తే ఆయన ఇప్పుడున్న వాలంటీర్లను ఉండనిస్తాడని మీరు అనుకుంటున్నారా? మీరు అందరూ పెద్దలు సార్. నేను ఒక విషయాన్ని అడుగుతాను. మీరు 40 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చూసి పెరిగిన వాళ్ళు, తెలుసుకునే వాళ్ళు, మీకు ఒక ప్రశ్న ఒక నాకు తెలిసింది ఒకటి అడుగుతాను సార్. ఆయన మొదటిసారి సీఎం అవ్వడానికి ఉపయోగపడినది, ఆయన 2024 సీఎం అవ్వకుండా ఆపేది ఒకటే సార్. అదేంటో తెలుసా సార్? చెప్పండి. ఆయన చెప్పే అబద్ధాలు సార్. నిజం సార్. ఆయన మొదటిసారి సీఎం అవడానికి ఏది ఉపయోగపడిందో, ఏది రామబాణంగా పనిచేసిందో, ఏది ఆ రోజు కవచంలో ఉపయోగపడిందో, అదే ఈ రోజు ఆయన, ఆ కవచమే ఈ రోజు ఆయనకి బలంగా లోనకి చొచ్చుకుంటూ పోయి, ఆ అబద్ధాల పుట్ట లోనకి గుండె లోపల చొచ్చుకుంటూ పోయి ఈ రోజు ఆయన గుండెలు చీల్చేసి ఆ అబద్ధం ఒక పెద్ద బాంబుగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తించేస్తారు. జగన్ గారు మిమ్మల్ని భలే కనిపెట్టాడబ్బా మిత్రమా, జగన్ గారు భలే కనిపెట్టాడు. మీరు లీడర్లుగా మారతారని చెప్పినందుకు ఆయన వాలంటీర్లు కాదు వీరు లీడర్లు, భవిష్యత్ లీడర్లు అన్నందుకు మీరు అచ్చంగా లీడర్ల కంటే కూడా ఎక్కువగా మాట్లాడగలుగుతున్నారు. చాలా అభినందించాల్సిన విషయమే మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే నిన్నగాక మొన్న కూడా చంద్రబాబు గారు తెలుగు మీడియం గురించి చిన్నప్పుడు తెలుగు మీడియం ఉండాలి అంటాడు. తెలుగు మీడియం ఉంటే మరి చాలా మనవడిని ఎందుకు తెలుగు మీడియంలో చదివించట్లేదో తెలీదు. మరి నా మనవడిని నేను తెలుగు మీడియంలో చదివిస్తున్నానని చెబితే ఓకే ఒప్పుకోవచ్చు. తన మనవడు మాత్రం ఇంగ్లీష్ మీడియం, మిగతా ప్రభుత్వ స్కూళ్ళలో మాత్రమే ఇంగ్లీష్ మీడియం వద్దని అంటే ఏంటి అర్థం కాదు. పోనీ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా వద్దని ఎక్కడ చెప్పాడా? ఎప్పుడు చెప్పడం అండి, అదో విచిత్రం. బాగా మాట్లాడారు మిత్రమా శివాజీ. చెప్తాను సార్. ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దు అంటున్నారో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే వాళ్ళు బిలో పావర్టీ లైన్ లో చాలా పేదవాళ్ళు, అట్టడుగు ప్రాంతం వాళ్ళు సార్. వీళ్ళు ఓటు వేయడానికి వచ్చేవాళ్ళు సార్. ఓటు వేయడానికి వచ్చే వాళ్ళకి చదువు, సంస్కారం, విజ్ఞానం కలిగి ఉంటే వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోతాయి. మాలాంటి వాళ్ళు రాజకీయానికి పనిచేయరన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. తద్వారా మా ప్రయోజనాలు మేము కల్పించే ఈ వలలో ఉంటేనే వాళ్ళకి ఉపయోగకరం. ఈ వలలో ఉండడం వలన మేము అనుకునే ఆ 10 మందికి ఆర్థికంగా అభివృద్ధి చేసి ఆ 10 మంది ద్వారా మేము రాజకీయాలు కొనసాగించవచ్చు అనుకునే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు సార్. సో అందరూ కూడా ఆ 10 మంది లాగా ఆర్థికంగా బలోపేతమైతే రాజకీయాలు చేయడం అవ్వదు. అందరికి విద్య ఉంటే రాజకీయాలకు పనిచేయము. రేపు ప్రశ్నించే హక్కు వస్తుంది. ప్రశ్నించే హక్కు వస్తే నాలాంటి బోటువాడు రాజకీయానికి పనికిరాడు అని తెలిసి, నాలాంటి బోటువాడు రాజకీయానికి పనికిరాడు అనే విషయాన్ని ఆయన గ్రహించి ఆయన 40 ఏళ్ల సూక్ష్మ బుద్ధి దానికి ఉపయోగించాడు సార్. విద్యను అందించకూడదు, విద్యను అందిస్తే బాగా మాట్లాడుతున్నారు మిత్రమా. మీ గురించి శ్రీనివాసరావును ప్రసాద్ రెడ్డి గారు కూడా ఏమంటారో చూద్దాం. ఒక్కసారి అశోక్ బాబు గారు విశాఖపట్నం చెప్పండి. చంద్రబాబు గారు తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ గారి పాలనకి సర్టిఫికేట్ ఇచ్చినట్లయిందా? అశోక్ బాబు గారు నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. అక్కడ ప్యానెల్లో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. నమస్తే సార్. ఇప్పుడు ఎలా ఉందంటే రాజకీయాలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ ఒకటి అంటారు, ఆ జగన్ గారికి వస్తున్న జనాలు గాని అక్కడ ఉన్నటువంటి దీన్ని చూసి ఆయన ఒకటి కంపేర్, మీరేం చేశారో చెప్పండి అంటే, నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలు బియ్యం ఇచ్చారు, అన్నగారు ఇది పెట్టారు, అది పెట్టారు, ఈ ఏది చేశారో చెప్పట్లేదు. సరే కదా, ఏది చేస్తారా ఏం చెప్తారా అని చూస్తే తమ్ముళ్ళు 2019 నుంచి 24 వరకు మాదంతా బాధుడే బాధుడు అంటున్నారు. అంటే పాపం ఆయన అంత క్లియర్ గా ఒప్పుకున్నా సార్. మీరు మీతోటి వాళ్ళు
కొద్దిగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు సార్ ఆయన కోసం. అంతేనా? నేటి మతి భ్రమించింది, అవుట్ ఆఫ్ ఆర్డర్, మాకు ఇంక రాజకీయంలో. అవును, ఏది పెడితే అది మాట్లాడుతున్నారు ఆయన, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏందో కరెక్ట్. హైదరాబాద్ నేనే శంకుస్థాపన చేశానంటాడు. అది వాలంటరీ వ్యవస్థ కోసం కూడా సార్. అవును, కరెక్టే. ఈ వాలంటరీ వ్యవస్థ, అవును చెప్పండి, కంప్లీట్ చేయండి. ఈ వాలంటరీ వ్యవస్థ కోసం చిన్నవాడైనా సరే, బహుశా ఆయన మా కాన్వెంట్ లో చదువుకున్నాడు సార్. ఆ కుర్రోడు మా కాన్వెంట్ లో 7th వరకు చదివాడు. మా కాన్వెంట్ కూడా ఇదే నారాయణ ఇవన్నీ పెట్టినప్పుడు ఇంత ఫీజులు ఉండాలి, ఈ కాలేజ్ గ్రౌండ్ ఉండాలా, స్కూల్ కి చెప్పి ఆ స్కూల్ మేము పెట్టలేక ఆపేసాం సార్. ఈ శివాజీ అనే కుర్రాడు నా దగ్గర చదువుకున్నాడు, నా దగ్గర చూసిన చాలా నిరుపేద కుటుంబం. వెరీ గుడ్. ఈ రోజు ఇలాంటి మా ఇప్పుడు అనిపిస్తుంది ఆ అబ్బాయిని చూస్తుంటే, మా స్కూల్లో చదివిన విద్యార్థి కూడా ఇంత చక్కగా మీ తోటి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకున్నందుకు, మా దగ్గర విద్యను అభ్యసించినందుకు చాలా గర్వపడుతున్నారు. వెరీ గుడ్. అలా డైనమిక్ ఓన్లీ శాంపులే సార్. జగన్ గారి యొక్క దీన్ని చూసుకున్నప్పుడు ఎవరు కూడా ఆయన ఒక వాలంటరీ వ్యవస్థ అంటే ఎలాగుందంటే ప్రపంచం కూడా మెచ్చుకుంటారు సార్. అవును, ఇప్పుడు తెలంగాణలో కూడా పెడుతున్నారు. రైట్, ధన్యవాదాలండి. చెంతయ్య గారు విజయవాడ నుంచి. చెంతయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి కుమ్మేన్ గారు, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. చంద్రబాబు గారు ఎప్పుడైతే సర్టిఫికేట్ ఇచ్చాడో ఆ రోజే జగన్ గారి ప్రభుత్వం నిండు నూరేళ్లు ఉంటదని చెప్పి ఆశీర్వదించేశాడు. కాలం చూసి తట్టుకోలేక ఎప్పుడైతే వాలంటీర్లు మూటలు మూసే ఉద్యోగం అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడో అవును ఆ రోజే ఆయన 100% ఒప్పేసుకున్నాడు. ఏం మనం జన్మలో ప్రభుత్వాన్ని నిర్మించలేము, నా వల్ల కాదు. పవన్ కళ్యాణ్ అంటి పెట్టుకుని తిరుగుతున్నాడు కదా, మరి జనం కోసమా లేకపోతే ఎట్లన్నా కానీ? ఏం సార్, పవన్ కళ్యాణ్ అంటి పెట్టి తిరుగుతున్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్ లో ఈ అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నాడు, వాలంటీర్లు వెళ్ళి తలుపులు కొడుతున్నారు అని చెప్పి ఎప్పుడైతే మీటింగ్ లో అనౌన్స్ చేశాడో వాళ్ళు అంతకు ముందు నుంచే వాలంటీర్ వ్యవస్థని మనం అడ్డుకోకపోతే మన ప్రభుత్వం నిర్మించడం కష్టం అని చెప్పి ఆ రోజే బాగా నమ్మి ఈ వాలంటీర్ని ఎట్టయినా పక్కన పెట్టాలి అని చెప్పి వీళ్ళ మీద ఇన్ని కుట్రలు పన్నారు. ఈ కుట్రలు పన్నబట్టే ఈ రోజు చంద్రబాబు గారు వాలంటీర్ కి 10,000 ఇస్తాను, ఇంకా పెంచుతాను అని చెప్పి అనౌన్స్ చేస్తున్నాడు. రైట్, ఓకే. నిజంగానే రామోజీరావు గారు కానీ ఈనాడు పత్రిక ఎంత విషంగా ఎక్కిందంటే వాలంటీర్ల మీద, అదే పత్రిక మళ్ళీ వాళ్ళు 10,000 ఇస్తా అన్నాడు చంద్రబాబు అని భజన చేస్తే పెద్ద ఎత్తున పెట్టింది. శ్రీనివాసరావు చెప్పండి, ఈ వాలంటీర్ మిత్రుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మీకేమనిపించాయి? ఆయన ఎట్లా మాట్లాడిన తీరు మీద మీ కామెంట్ ఏమిటి? ఎవరైనా మాట్లాడారు, నాకు కొద్ది వాయిస్ ఇది వచ్చింది, వినపడుతుంది, మాట్లాడండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఓకే మాట్లాడండి శ్రీనివాసరావు. వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్స్ గురించి ఈ రాష్ట్రంలో ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చారు. దానికి నిదర్శనం అనేక సందర్భాలు. ఒక వాలంటీర్ అనేది మీ గతంలోనే చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఇది మీకు ఒక సేవా కార్యక్రమం. ఒక 50 నుంచి 60 కుటుంబాలు మీరు ఒక సేవా తత్పరం. అవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు నా శ్రీనివాసరావు నేను అడిగింది, ఇప్పుడు ఆ కుర్రవాడు వాలంటీర్ నిజంగానే లీడర్ లెక్క మాట్లాడా, ఎట్లా మాట్లాడాడన్న దాని మీద సింపుల్గా కామెంట్ చేస్తే, చంద్రబాబు గారి యుక్త కుయుక్త అన్న దాని మీద కూడా కొద్దిసేపు మాట్లాడుకుందాం. మీకేమనిపించింది శివాజీ మాట్లాడింది? శివాజీ మాటలు కొంత నాకు బ్రేక్ వచ్చింది, వాయిస్ బ్రేక్ వచ్చింది. బట్ ఎనీహౌ వాలంటీర్స్ మీద మాట్లాడిన మాటలు బాగానే ఆ కుర్రవాడు శివాజీ బాగానే స్పందించారు. శివాజీ చాలా బాగా మాట్లాడారు. సహజంగా చెప్తాను, వాలంటీర్స్ వ్యవస్థ మీద ఏ ఒక్కరైనా గౌరవ ముఖ్యమంత్రి గారిని మెచ్చుకునే విధంగానే వ్యవస్థ ఉంటుంది సార్ కొమ్మినేని గారు. ఎందుకంటే ప్రతి వాలంటీర్ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైతే వాలంటీర్స్గా ఉన్నారో, ఒక గురుతరమైన బాధ్యత తీసుకున్నారో, వారు తీసుకున్న రోజునే వారికి చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఇది మీకు ఒక సేవా కార్యక్రమం లాంటిది, మీరు ప్రజలకి మీకు అప్పచెప్పిన 50-60 కుటుంబాలకి మంచి సేవా తత్పరం ఉంది అది. కాబట్టి దాని ద్వారా వారు కంపల్సరీగా మెచ్యూరిటీ అవుతారు. వాళ్ళు చాలా మెచ్యూరిటీ అవుతారు, వాళ్ళు సమాజానికి చాలా ఉపయోగపడతారు.
వారికి ఇలాంటి అవకాశం ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ద్వారా వారు సమాజానికి చాలా ఉపయోగపడతారు, సమాజంలో చాలా విషయాలకి వారు ఉపయోగపడే విధంగా ముందుకు పోతారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది. ఒక్క నిమిషం, ప్రసాద్ రెడ్డి గారు మీకేమనిపించింది? మీకు పూర్తిగా విన్నారు కదా శివాజీ మాట్లాడింది? అవునండి, అవును, శివాజీ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆ యువకుడికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన క్షేత్రస్థాయి నుంచి భూమిలోంచి పుట్టుకొచ్చిన వ్యక్తి అని నాకు అర్థమైంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మంచి నాయకులు అవుతారు. ఎక్కడున్నా, అంటే ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మంచి నాయకులు అవుతారు, మోటివేటర్స్ అవుతారు. అంటే వాలంటీర్లలో దాదాపు 2.6 లక్షల మందిలో ఇటువంటి యువకులు ఇంకా చాలా మంది ఉంటుంటారు, యువకులు చాలా మంది ఉంటుంటారు. వాళ్ళని గుర్తించి వాళ్ళని, అంటే మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ ఫ్యూచర్. వాళ్ళకి పిల్లలు మంచిగా చదువుకుంటూ వాలంటీర్ గా పనిచేస్తుంటారు. ఇంకొక పాయింట్ చెప్పండి ప్రసాద్ రెడ్డి గారు. వాళ్ళకి భవిష్యత్తు నిర్మించుకోవడానికి తప్పకుండా ప్రసాద్ రెడ్డి గారు, శివాజీ లాంటి వాలంటీర్లు, శివాజీ గారు చెప్పిన ఒక ప్రొఫెసర్ గా, అది టీచర్ గారు లాంటి వాలంటీర్లు ఉన్నందుకు నాకు కూడా ఈ కొత్త విషయం. నిజానికి ఇలాంటి వ్యక్తులు వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారా? దిస్ ఈజ్ అంటే ఐ ఓపెనర్ ఫర్ మీ ఆల్సో. థ్యాంక్ యూ శివాజీ గారు. రైట్, ఓకే, ఫైన్. టైం చాలా తక్కువ ఉంది, సింపుల్ గా మాట్లాడి. చంద్రబాబు గారు యుక్తిమంతుడు అని సర్టిఫికేట్ ఇస్తున్నారు పురంధరేశ్వరి గారు. అంతకుముందేమో కుయుక్తులు అది ఇదని వ్యాఖ్యలు వచ్చాయి కదా. ఇంతకీ చంద్రబాబు గారు యుక్తిమంతుడా కుయుక్తిమంతుడా? అంటే మన పురంధరేశ్వరి గారి హస్బెండ్ రాసిన పుస్తకం నడుస్తున్న చరిత్ర, దగ్గుబాటి వెంకటేశ్వర రాసి ఆయన యుక్తిమంతుడా కుయుక్తిమంతుడా, అసలు ఈ పురంధరేశ్వరి గారు ఎంత బుద్ధిమంతురాలు అనే విషయాలు కూడా మనకి చాలా స్పష్టంగా అవుతాయి. అంతకంటే ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేదు నాకు. ఖచ్చితంగా వలస పక్షి లాగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మారటం, ఒక మాటలు మార్చడం అనేది పురంధరేశ్వరి, ఎన్టీ రామారావు గారి కూతురు. అంటే పురంధరేశ్వరి గారు నేను పెద్ద గౌరవించేది ఏం లేదు, ఎన్టీ రామారావు గారి కూతురుగా తప్పకుండా గౌరవిస్తాను. మరి ఇలాంటి రాజకీయాలు ఇలా మారిపోవడం అనేది కొంచెం మళ్ళీ, అంటే మీరు నేను చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తుంటాం వ్యక్తుల్ని, ఈవెంట్స్ ని, ప్రాసెస్, కాబట్టి మనకు కొంచెం బాధగా అనిపిస్తుంది. రైట్, శ్రీనివాసరావు మీరే ఉంటారు, యుక్త కుయుక్త చంద్రబాబు గారిలో ఉన్నది? ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది. వారు పార్లమెంట్ సభ్యులు కావడానికి కావాల్సిన మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మరి బీజేపీ పార్టీ ఎన్డీఏతో కలిసిన తర్వాత, తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసిన తర్వాత ప్రధానంగా మరి తెలుగుదేశం వారి తాలూకా ఓట్లు కావాలి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని వారు పొగిడే విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. గతంలో కూడా వారి విమర్శలు కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. వారు బీజేపీలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ వారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి మాట్లాడే మాటలు. కాబట్టి ఇప్పుడు వారు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తారు కాబట్టి ఆ పార్టీ మద్దతు కావాలి కాబట్టి ఖచ్చితంగా వారు మాట్లాడడంలో. శివాజీ మిత్రం, మీరు కూడా ఏమన్నా దీని మీద కామెంట్ చేస్తారా? యుక్తి కుయుక్తి ఏది కరెక్ట్ చంద్రబాబు గారిలో? ఇది కుయుక్తిలోకే వస్తుంది సార్. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. బీజేపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ గవర్నమెంట్ కి సానుకూలంగా ప్రతిదాన్ని కూడా అంగీకరిస్తూ వచ్చింది సార్. దానికి కారణం ప్రభుత్వంలో మనం ఉన్నామనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు కాబట్టి. ఈ రాష్ట్రం ప్రతినిధి అంటే వహించే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈ 4.5 సంవత్సరాల్లో నో కామెంట్స్ అన్న తప్ప ఏ ఒక్క విషయాన్ని కూడా మాట్లాడేది కాదు సార్. ఇప్పుడు రాజకీయ పరంగా ఆవిడ వ్యక్తిగత సలోభాలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తూ రాష్ట్రాన్ని అధోగత పాలైపోయినా పర్వాలేదు అనుకొని చంద్రబాబు నాయుడిని తిట్టిన అదే నోరుతో ఈ రోజు పొగుడుతుందంటే రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది సార్. ఆవిడ ఏంటి అనేది యుక్తిమంతులని చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన భలే మాట మాట్లాడారే, భలే చెప్పారులే అని. రైట్, ప్రసాద్ రెడ్డి గారు, మంచి శ్రీనివాసరావు గారు, శివాజీ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.